రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాగ్లింగంపల్లి గురుకుల హాస్టల్ నుంచి మరి రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి ఇప్పుడు స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఏంటి, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఏదైతే చూసుకుంటే మా బాగ్లింగంపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా ఇప్పటికే 16 మంది చిన్నారులు కూడా కింగ్కోటి హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది. వారి పరిస్థితి కూడా కొంచెం తేలికగా ఉంది. ఎందుకనంటే నిన్న రాత్రి ఏదైతే పెరుగన్నం తిన్నామో దానివల్ల కూడా మాకు ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా విద్యార్థులు కూడా తెలియజేశారు. ఏదైతే ఉదయం సమయంలో కూడా ఉప్మా తిన్నామో ఆ ఉప్మాకు ఎక్కువ కావడం కూడా జరిగిందంటూ కూడా అక్కడ చిన్నారులందరూ కూడా ఇదే తెలియజేశారు. అటు మెరుగైన చికిత్స కోసం నిలోఫర్ కూడా 9 మందిని కూడా తరలించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఈ టీమ్స్ ఇక్కడ ఉన్న హాస్టల్ అండ్ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే మనం ఫుడ్ పాయిజన్ సంబంధించి అంటే కిచెన్లో ఉన్నాం, ఈ కిచెన్లో అన్ని వస్తువులు కూడా వారు ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా అటు హైజీనిక్గా కూడా మేము వండుతున్నామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కూడా ఏదైతే సంబంధించిన కూరగాయలకు సంబంధించిన డబ్బాలు ఉన్నాయి. ఇంకో విధంగా చూసుకుంటే ఇక్కడ పప్పు కూడా చేస్తున్నారు. ఇంకా మరి ఇక్కడ స్టాఫ్ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు కూడా మేము ఆరోగ్యమైన కూరగాయలు పెడుతున్నాం, ఎలాంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కూరగాయలు పెడతలేమంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఇదే తెలియజేయడం కూడా జరిగింది. ఒక దిక్కేమో అటు పిల్లలు ఇప్పటికే అనారోగ్యం పాలై గతంలో కూడా ఇదే హాస్టల్స్లో కూడా అటు అధికారులకు కానీ అటు ప్రిన్సిపాల్కి కానీ మరియు టీచర్స్ కానీ ఫుడ్ పాయిజన్ కూడా అవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళు అధికారులకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నది, సాల్వ్ చేయండి అని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకుండా అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని కూడా కొట్టడం కూడా జరుగుతుందంటూ కూడా పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి 2 సంవత్సరాల నుండి ఎక్కడ గురుకుల పాఠశాలలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. మరొక విధంగా చూసుకుంటే అసలు వాళ్ళకు వచ్చే ఎగ్స్ పైన కూడా అంటే ఖరాబ్ అయిన ఎగ్స్ పెడుతున్నారు, అడిగితే మమ్మల్ని కొడుతున్నారంటూ కూడా విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు. ఒకవైపు కూడా ఎలుకలు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పరిస్థితి కూడా నెలకొంచిందని కూడా ఇప్పటికే ఆ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే వారి కిచెన్లో కూడా అంటే ఈరోజు అధికారులు వస్తున్నారని ఇట్లా నీట్గా పెట్టారంటూ కూడా అటు విద్యార్థులు తెలియజేస్తున్నారు. అంటే అధికారులు రాకపోయేసరికి ఈ ఆలుగడ్డలు కానీ క్యాబేజ్ కానీ ఇవన్నిటి మీద కూడా ఎలుకలు తిరుగుతాయి, ఎలుకలు కూడా కొరుకుతాయి, కానీ అవే కడిగి మాకు పెడతారంటూ కూడా ఇప్పటికే విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు. అటు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా గురుకులాల పైన కానీ విద్యా వ్యవస్థ పైన కానీ ఎలాంటి ఈ రివ్యూ మీటింగ్ లేదు, ఎలాంటి పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని కూడా విద్యార్థుల జీవితాలతోని ఆడుకుంటున్నారు అన్నట్టు కూడా ఇప్పటికే ప్రధానంగా ఆ విద్యార్థులందరూ కూడా ఇదే తెలుపుతున్నారు. అటు అధికారులకు కూడా గతంలో కూడా అనేక సార్లు కూడా ఆరోపణలు కూడా చేశాము. సార్ మాకు ఖరాబైన ఫుడ్ పెడుతున్నారు, ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారు, పల్లీలలో మాకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా పురుగులు వస్తున్నాయి, మధ్యాహ్నం లంచ్లో కూడా పురుగులు వస్తున్నాయి, మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం కూడా రాత్రి పెడుతున్నారని కూడా మేము చెప్పినాము. కానీ మా సార్లు మా యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళపైన కూడా కొట్టడం కానీ అలాంటివి కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ కింద చూసుకుంటే మాత్రం ఏదైతే రేషన్కి సంబంధించిన బియ్యం కూడా మొత్తం అన్ని కింద అక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ ఎలుకలు రావడం జరుగుతుంది. ఏదైతే మళ్ళీ ఇవన్నీ ఎత్తి వాటర్తో కడిగి మళ్ళీ ఇదే కూడా పిల్లలకు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరొక విధంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ అల్లం కూడా ఏదైతే నాణ్యత లేని అల్లం అంటే ఈ అల్లము ఎన్ని రోజులు అయిందో అది ఫుడ్ పాయిజన్ కింద మారే అవకాశాలు ఉంటాయి. అందులో ఏం కలిపిలో అంటే ఇట్లా స్టాక్ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల దాంట్లో కూడా ఎక్కువ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ప్రధానంగా తెలియజేస్తున్నాడు. మనతో ఇక్కడ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, విద్యార్థులు అక్కడ హాస్పిటల్ నిలోఫర్ హాస్పిటల్ దగ్గర వాళ్ళందరూ కానీ ఇబ్బంది పడి మనతోని అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా? Yeah, I checked everything. They had some problem with the freezing container, the cold container. I think I asked them to clean it. Source of water, it's good, and every place is good. The eating place, the storage, everything is good. It's unfortunate that I think only few students got affected. I think majority are good. Only handful of some 20-25 students are affected. So we are taking care. I visited the hospitals also. I think I advise doctors to cure them very soon. Okay, they will take rest during the weekends. They will be back. Okay. I have checked with all the in charge of the hostel. Advise them. So I think in the future it will be taken care.
సార్ ప్రధానంగా మేము స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఏమంటున్నారంటే మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నము నైట్ పెడుతున్నారు, అందుకనే మాకు ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు సార్. You will answer. చెప్పండి సార్ చెప్తారు అది అట్లే లేదని చెప్తారు కదా, ప్రిన్సిపల్స్ చెప్తున్నారు కదా అట్లా ఏం లేదని చెప్పి. వాళ్ళు ఏమంటే మేము దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, దాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళి దానికి ఏమైనా దాని పరిమాణం అంటే మేము దాన్ని ముందుకు చేయడానికి చూస్తాం. ప్రధానంగా ఈరోజు మీరు వస్తున్నారు, యాజమాన్యం వస్తుంది కాబట్టి నీట్గా క్లీన్గా పెట్టారు, లేకపోతే ప్రతిసారి అట్లే ఉంటుంది అని అంటున్నారు. నిదర్శనం ఏంటంటే దాని కింద ఇప్పటికి కూడా రైస్ ఉన్నాయి, అవి వచ్చి లోపలికి నెట్టేశారు. ఏదైతే అక్కడ రైస్ చూసుకుంటే మాత్రం కింద చూసుకుంటే అధికారులు వస్తున్నారని చీపురుతోని అటు లోపలికి అన్నారు. ఆ లోపలికి అనడం వల్ల ఇక్కడ నుండి అక్కడి వరకు మొత్తం రైస్ కూడా ఉన్నాయి, దానివల్ల కూడా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అనార్గనైజ్డ్ అల్లం సార్ వన్స్ కమ్ ఇయర్ సార్, ఇక్కడ అనార్గనైజ్డ్ అల్లం వెల్లుల్లి కూడా ఉంది. సో వన్స్ యూ చెక్ దేర్ సార్, అనార్గనైజ్డ్గా ఉంది. సో దీనివల్ల కూడా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ ఏదైతే అల్లం వెల్లుల్లి దగ్గర కూడా దాని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ తెచ్చారో అవన్నీ కూడా చూస్తున్నారు. ప్రధానంగా ఇక్కడుండి Yes, sir. Actually, sir, we have our own protocol like morning जो भी breakfast करते हैं सर वो शाम तक क्या असल 10 बजे के बाद में नहीं रहता सर. And whatever we cook in the morning that should not be served in the evening. And everything will be disposed if it is leftover also. If you see now also it is not there sir. Whatever was cooked in the for the lunch it is not there. Now freshly they are cooking for the dinner. And it is a protocol and we have our own SOPs, command center, everyone got alerted just because is there any emergency? They have tested, nothing like that, and no one will beat. It is our first and the foremost protocol. మీరు ఇప్పుడు ఏదైతే అనుకున్నారు కదా సార్ అది ఎంటైర్లీ రాంగ్. మీరు మీ వైపు నుంచి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాకు ఎవ్రీ మంత్ వస్తుంది. ఎవ్రీ మంత్ వీ విల్ హ్యావ్ అ ఇండెంట్ సార్. ఐ షో యూ ద ఎవ్రీ మంత్ ఇండెంట్ ఆల్సో. ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా వస్తుంది, ఎప్పటిదప్పుడు ఫ్రెష్గానే ఇస్తాము. ఫుడ్ హైజీన్ ఉంటుంది, SOPs ఉంటాయి, ఎవ్రీ డే ఇన్స్పెక్షన్ విల్ బీ డన్. అండ్ మా వాళ్ళు కూడా వీ హ్యావ్ RLCs, వీ హ్యావ్ విజిలెన్స్ ఆఫీసర్స్ కంపల్సరీగా ఎవ్రీ వీక్ ఎవ్రీ వన్. మాకు అకాడమిక్ కోఆర్డినేటర్స్ సార్ అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా కావాల్సుకొని చేయరు కదా సార్, కానీ అయ్యింది. మేబీ ఇట్ ఈస్ కవర్డ్ అనేసి అని అనుకుంటున్నాము. ఇట్ మేబీ సార్ ఇప్పుడైతే ఎవరికి కూడా ఎటువంటి హామ్ లేదు సార్. ఎవ్రీ వన్ ఇస్ స్టేబుల్. ఒక 27 మెంబర్స్, దాంట్లో ఒక 16 మంది ఇక్కడ ఉన్నారు. ఇది మన కింగ్కోటి హాస్పిటల్లో. నీలోఫర్లో 11 ఉన్నారు. 9 మెంబర్స్. లేదు సార్ అందరు బాగానే ఉన్నారు అని చెప్పేసి మాకు వచ్చింది. యాక్చువల్గా పిల్లలు కూడా వచ్చేస్తామని మాకు ఫోన్ కాల్స్ చేశారు. పేరెంట్స్కి కూడా మేము ఇన్ఫామ్ చేశాము. అందరు పేరెంట్స్ ఇక్కడికి కూడా వచ్చారు. వీడియో కాల్ తోటి కూడా మాట్లాడించడం జరిగింది. ఎవ్రీ పేరెంట్ నోస్ అబౌట్ ఇట్. వాళ్ళు జస్ట్ ఏంటంటే కొద్దిసేపు అబ్జర్వేషన్లో పెట్టుకొని పంపిస్తాము హాస్పిటల్ రూల్స్ ప్రకారంగా అని చెప్పారు మాకు. రైట్. ఏదైతే చూసుకుంటే పేషెంట్లను అంటే ఎవరైతే చిన్నారులు ఫుడ్ పాయిజన్ అయిన చిన్నారులను కూడా ట్రీట్మెంట్ కోసం కింగ్కోటి హాస్పిటల్ మరియు నీలోఫర్ హాస్పిటల్లో కూడా ఉంచారు. ఏదైతే ఒక రోజు ఈ రోజు అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత రేపు ఉదయం వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉంటాయని కూడా తెలుపుతున్నారు. ఓవర్ టు స్టూడియో అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.